అంటే జనరల్గా ఒక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొంత టైం ఇవ్వాలి దానికి, దేనికైనా కూడా వాళ్ళకి వేసిన నిర్ణయం వస్తుంది అంటారు. దేనికైనా 9 నెలలు గడిచిపోయింది. 9 నెలలు గడిచిపోయినప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నాకంటే ఎక్కువ మీకెరక రాసి రాసి మీ కాగితాలను పోయినాయి. కాబట్టి నాకు తెలిసి ఈ దేశంలో ఒక పాత పార్టీగా ఉండి అనుభవం కలిగినటువంటి పార్టీ, దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ ఇన్ని రకాల హామీలు అయితే ఎప్పుడు ఇవ్వలే మీకు తెలుసు. కానీ ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సులు కూడా ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంది. ఏదైనా ఒక్కడైనా అమలైందా చెప్పండి? అంటే వాళ్ళని ఏం లేదు, దొరదాని తప్ప. నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఈ హామీలు ఇస్తున్నప్పుడే చెప్పిన, ఇది మహిళా డిక్లరేషను, ఇది యువ డిక్లరేషను, ఇది విద్యార్థి డిక్లరేషను, ఇది రైతు డిక్లరేషన్ అని చెప్పి చేసింది. మేము ఒక్కొక్క డిక్లరేషన్కి ఒక కాడ సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ఒక కాడ రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు, వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చిండ్రు, మీకు తెలుసు. కానీ నేను అప్పుడే అన్నా, మరి ఇదంతా దివాళా తీసిందని చెప్పి మొన్నటిదాకా మీరు మాట్లాడిన సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దివాళా తీసిందని చెప్తున్నారు, అప్పుల పాలైందని చెప్తున్నారు. మరి అప్పుల పాలైన దివాళా తీసినటువంటి ఈ రాష్ట్రంలో మీరు అధికారంకి వస్తే ఎట్లా అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క చేస్తారని చెప్పి మేము అడిగాం. మీకేమెరక అన్నారు, బుల్డోజ్ చేసిండ్రు, ఇచ్చిండ్రు. నాకు తెలిసి మేము అన్నాం, ఇవన్నీ పక్కకు పెట్టి ఒక్క రైతు రుణమాఫీ విషయంలోనే నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది, నాకంటే ఎక్కువ మీకు సమాచారం ఉంటుంది. ఎన్ని బ్యాంకుల ప్రకారంగా, బ్యాంకుల రికార్డుల ప్రకారంగా, వాళ్ళ లెక్కల ప్రకారంగా 72 లక్షల మంది ఫార్మర్ క్రాప్ లోన్సే కాకుండా మీకు తెలుసు, కొన్ని బాయిలు తవ్వుకోవడానికి లోన్ ఇస్తారు వాళ్ళు, మోటార్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు వాళ్ళు, పైప్ లైన్ వేసుకోవడానికి లోన్ ఇస్తారు, భూమి చదువు చేసుకోవడానికి లోన్ ఇస్తారు, వ్యవసాయాలు అనేక రకాలు ఉంటాయి మీకు తెలుసు. 72 లక్షల మంది రైతులు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ప్రభుత్వం అంటే వీళ్ళు ఎన్నికల ముందు ఎన్ని చెప్పినా 63 లక్షల మంది చెప్పారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు 63 లక్షల మంది, ఇంకెవరైనా రైతులారా మీరేమైనా రుణం తీసుకోకపోతే మీరు తక్షణమే బ్యాంకు ఓండి రుణం తీసుకోండి అని కూడా చెప్పిండు. మీకు ఐడియా ఉండాలి. 2 లక్షల వస్తేనే శాంక్షన్ చేస్తే ఇస్తుందని చెప్పిండు. అంటే వాళ్ళ పని విధానం చెప్తున్నారు. వాళ్లకు అన్ని స్కీముల కంటే కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అని డిక్లేర్ చేసిండు. లాస్ట్కి ఏమైంది? 63 లక్షలు పోయింది, 48 లక్షలు అయింది, 48 లక్షలు పోయింది, 34 లక్షలు అయింది, తర్వాత 31,000 పోయింది. ఇలా చివరికి ఇచ్చి 17,000 కోట్లు వాళ్ళు లెక్క చెప్తున్నది. ఇది నిజామాబాద్ కూడా క్రాస్ చెక్ చూడలేదు. ఎక్కడికి పోయినా మొన్న రుణమాఫీ కావాలని చెప్పి మేడ్చల్ ఎంపీడీ ఆఫీసులో ఒక రైతు వేసుకొని చచ్చిపోయింది. అట్లనే మీరు అంటున్నట్టుగా చివరికి డబ్బులు ఖర్చు లేనటువంటిది ధరణి కదా మీరు అంటున్నారు. అంటే ఏ డబ్బులు ఖర్చు లేనటువంటి ధరణి ఇంప్లిమెంట్ చేయాలి. గతంలో వీళ్ళు ఏం చెప్పిండ్రు, మేము రాగానే ధరణి రద్దు చేస్తామని చెప్పిండ్రు. రద్దు చేసినట్టు చేసి వీళ్ళు కనీసం అన్ని గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా రెస్టోర్ చేస్తామని చెప్పిండ్రు. 9 నెలలు అయింది, ఇప్పటిదాకా కూడా కాలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు నాకంటే ఎక్కువ మీరు చూస్తున్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి ఫిలాసఫీ తప్ప, స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేదు వాళ్ళ దగ్గర. ఎవరికి వాళ్ళే ఏమైనా తెలియదు. మీరు చెప్పండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా? మరి మీరు అన్నారు కూలగొట్టే దాని మీద ఉన్న శ్రద్ధ అని చెప్పి. నిజంగా కూడా నేను చాలా విషయాలు దీని మీద మాట్లాడి ఉన్నాను. మీకు అంత సమాచారం వచ్చి ఉంటుంది. కూలగొట్టడానికి కూడా పద్ధతి ఉంటుంది. డెమోక్రసీ కదా. ఓ నోటీసులు ఇవ్వాలి, చెప్పాలి, గిందు కూలగొడతామని చెప్పి వచ్చేయాలి. ఉరి శిక్ష ఉరి తీసే ముందు కూడా కలిసి అడుగుతాను, నీ చివరి కోరికని. దీనికి అది కూడా లేదు. అందువల్ల దీనికి ఏదో ఆయన ఏమనుకుంటుంటే ఏదో హీరో వర్షిప్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటుండ్రు. ప్రజలు ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు, ఎందుకంటే అధికారం ఆయన దగ్గర ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తలే. కానీ సందర్భం అవుతుంది. కేసీఆర్ కూడా గట్టి అనుకున్నాడు, ప్రజలంతా నా వెంటున్నారు, అంతా పిచ్చోళ్ళు రాతలు రాసుకుంటాను, టీవీలలో చెప్పించుకుంటాను, ఇట్లే మొరుగుతారు, ఏనుగు పోతానే కుక్కల మీద మొరుగుతున్నా అని చెప్పాడు. కానీ ఏమైంది లాస్ట్కి? వీళ్ళకు కూడా ఇక్కడ కూడా రేపు రేవంత్ రెడ్డి సర్కార్ డబ్బులతోటి మీడియాని మేనేజ్ చేసి లేకపోతే ఇంకోటి మేనేజ్ చేసి చేస్తుండొచ్చు. కానీ మీరు కిందికెళ్ళి పంపితే కూడా రారు. గుర్తుపెట్టుకోండి, కొన్ని పథకాలలో కొన్ని రాయని కూడా రారు. చేయొచ్చు, కానీ ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకునేటువంటి సత్తా లేదు. ఒక్క మాట చెప్పాలంటే మీరు అడిగిన దానికి అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైనటువంటి, అతి తక్కువ కాలంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఎలిసిపోవడానికి, కేసీఆర్ అబాస్పాలు కావడానికి, కేసీఆర్ గురించి తెలవడానికి 6 ఏళ్ళు పట్టింది. 2018 రెండవసారి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత
ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, కేసీఆర్ గారును మా మహమూద్ అలీ గారు. 3 నెలల కాలం పాటు క్యాబినెట్ లేదు. అప్పుడే అర్థమైపోయింది ఓహో అహంకారం పెరిగిపోయిందని. ఇక తదుపరి ఆయనకి ఇక అద్దు పద్దు లేదు, అన్నీ చేసేసింది. ఇక రెండోసారి వచ్చింది. అట్లే ఈయన మాత్రం ఆయన బాధ్యతతో చెప్తున్నారు. అమెరికాలో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అబద్ధాలు ఆడే వాళ్ళని ప్రజలు నస్తారు, అమలు కాని హామీలు ఇచ్చిన వాళ్ళనే ఇష్టపడతారు. ఇక ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఇంకేముంటుంది అంటే తెలంగాణ ప్రజలు గట్లాటోళ్ళని చెప్తుందని చెప్పింది. ఇక మనం ఎన్నుకున్నాం, మన కర్మ మనం ఏం చేస్తాం చెప్పండి. కుదిరి మీరు నల్గొండ అంత ఏదే ఎత్తుని ఏం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయతీలో ఫండ్స్ కూడా పాత సర్పంచ్ ఇప్పటిదాకా బిల్లులు వేయలేదు. అవి వచ్చినా డైవర్ట్ చేసి గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తారా? సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ కూడా ఏడలేరు సర్పంచ్ మొత్తుకుంటారు. ఒక మాట చెప్పన్నా, మీ పేరేందే బాయ్ సార్? సుధాకర్ భాయ్, నువ్వు సీనియర్ మోస్ట్ ఉంటారే, మీరు అని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఆర్థిక మంత్రి కూడా చేసిన కూడా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అమలయ్యేటువంటి బడ్జెటే పెడుతుంది తప్ప, ఆచరించే బడ్జెటే పెడుతుంది తప్ప వట్టిగా లెక్కల గాడి చేయదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేయదు. బిగినింగ్ నుంచే చూస్తున్నాం మేము. వాళ్ళు బడ్జెట్ పెడితే 90-95% ఖర్చు పెట్టే, 100% ఖర్చు పెట్టే, 105% కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. కేంద్రానికి ఏం కావాలంటే ఇచ్చిన డబ్బు ఖర్చు అయినట్టుగా ఒక యూసీ ఇవ్వాలి, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. వీళ్ళు ఆ డబ్బుని ఎక్కడో డైవర్ట్ చేసుకొని వాడుకొని ఆ యూసీ ఇచ్చే పరిస్థితి లేదు. యూసీ ఇవ్వకపోతే మళ్ళీ పైసలు వచ్చే ప్రసక్తి లేదు. మొన్న మీ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఇది మన విపత్తు నిధులు 1364 కోట్లు, 65 కోట్లు కేంద్ర మొత్తం దగ్గర లెక్కుంది ఉన్నట్టుగా. కానీ 5 వేల బిల్లు లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే ఈ 1365 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినామో కేంద్ర ప్రభుత్వానికి ఒక యూసీ ఇవ్వలేకపోయింది. అందువల్ల మీకు ఒక్కటే కాదు, 1,00,000 కోట్ల రూపాయల బకాయిల్ని గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళకు కూడా బిల్లులు వస్తలేవు. ఇలా బిల్లులు రావాలంటే కూడా బాధ అనిపిస్తుంది. సాడ్ పార్ట్ ఏం తెలుసా, ఇవాళ మాలాంటి వాళ్ళం ఫోన్ చేస్తే కూడా బిల్లులు లేవు, చెల్లించలేము, పైసలు లేవు అని చెప్పడమే కాకుండా సాటుకు మాత్రం ఇళ్లలో కూడా దుకాణాలు పెట్టి పరిచయాన్ని బట్టి 6 నుంచి 10% కమిషన్ తీసుకొని ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. చిన్న కాంట్రాక్టర్ 10 లక్షలు, ఇవన్నీ మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జిల్లా పరిషత్లో ఉన్నటువంటి జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, వాళ్ళు పనిచేసిన దానికి ఇప్పుడు 3 ఏళ్ల నుంచి బిల్లులు లేవు. ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవాళ ప్రభుత్వం 9 నెలల నుంచి ఇస్తలేదు. ఇవ్వాలంటే కూడా ఎవరో పైరో పట్టుకొని పోవాలి తప్ప వట్టిగా నువ్వు పోయి నా టోకన్ నెంబర్ ఇంత ఉంది, నేను నా బిల్లుకి ఇది అని చెప్పి పరిస్థితి లేవు పైసలు. అందుకనే మొన్న ఏమన్నా కేంద్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే నేరుగా ఇచ్చింది గ్రామ పంచాయతీ, వాటికి కూడా చక్కగా వచ్చేస్తుంది. ఆ నేరుగా ఇచ్చే దాంట్లో కూడా ఏం చేసినావు, కలెక్టర్ నువ్వు కంట్రోల్లో పెట్టి కరెంటు బిల్లు కట్ చేయి, దాంట్లోకి వెళ్ళి ట్రాక్టర్కు ఇవ్వాల్సిన డీజిల్ బిల్లు కట్ చేయి అంటే అల్లి కలిసి మొన్న నేను ఫస్ట్ టైం నిన్న మా ప్రభుత్వం ఆయన ఒక రిక్వెస్ట్ చేసిన, మా ప్రభుత్వం ఏం రిక్వెస్ట్ చేసిన, ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి రిక్వెస్ట్ ఏం చేసినట్టే 350 400 16th ఫైనాన్స్ దానికి ఏం రికమెండ్ చేసినట్టే 350-400 జనాభా కూడా తండాలు గ్రామ పంచాయతీ అండి. పాపం వాళ్ళకు మినిమం నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి లేదు. మేమన్నాం జనాభా ఏరియా ప్రకారం మాత్రమే కాకుండా చిన్న గ్రామ పంచాయతీ ఉదాహరణగా కొంత డబ్బు ఇవ్వండి, అవి సస్టైన్ అయితే లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. మీకు తెలియదు సఫారీ జీతాలు తెలియకపోతున్నారు. అది మేము రికమెండ్ చేసాం. ఎందుకంటే అంటే ఎంత దారుణం అంటే ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. ఈ మాట మనం అనుకో, రేవంత్ రెడ్డి గయ్యి లేస్తాడు, మీకు కళ్ళ కనబడతలేవా, మీకు చెవులు వినబడతలేవా, మీకు అర్థమవుతలేదా, మీకు జ్ఞానం లేదా అని మాట్లాడతాడు. ఏం చేస్తుంది, మా కర్మ గిట్ల వచ్చింది, అన్ని గిట్లే ఉండే. ఇవి చెప్తే కూడా గంట చెప్పినా కూడా